నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. 2.5 కోట్లతో ఏర్పాటు చేసిన అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ బేకర్లను ప్రారంభించారు. రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు. అనంతరం ఆమనగల్లు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 150 సార్లు రక్తదానం చేసిన అంజిరెడ్డిని సత్కరించారు. మొత్తం 150 మంది రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని ప్రజలు అపోహలు వీడాలన్నారు. పెట్టుకున్నటువంటి వ్యక్తి పి అంజిరెడ్డి గారు. మరి వారి ద్వారా నిజంగా ఎన్నో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటుంటాయి. ప్రతిరోజు ఈ బ్లడ్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళేసేసి బ్లడ్ కావాలని మరి ఎంత డబ్బులు పెట్టినా వారి పిలుపు మేరకు నేనే చాలాసార్లు నేను రాజకీయంలో వచ్చినప్పటి సంది ఇప్పటికీ ఒక 7-8 సార్లు క్యాంపులో నేను వచ్చినాను. అందులో ఇవన్నీ కూడా ఓన్లీ ఆమె కూడా వారి సతీమణి కూడా 52వ సారి ఆమె కూడా బ్లడ్ ఇచ్చిందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మా వరకు కొన్నిసార్లు చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాము. ఒక ఎమ్మెల్యేగానే కాదు, ఈ సమాజంలో. అది రామకృష్ణాపురం విలేజ్, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా. నేను సుమారు ఇప్పటికీ 40 సంవత్సరాల నుంచి రక్తం దానం చేస్తున్నాను. ఈరోజు నాది 150వ సారి రక్తదానం. మా భార్యది 52వ సారి పడుతురు. కరోనా టైంలో దాదాపు నేను అంత ఇబ్బందులలో కూడా సజ్జనార్ సార్ తోటి కలిసి ఒక 5 క్యాంపులు పెట్టడం జరిగింది. ఈ ప్రాణహాని ఉందన్నా లెక్క చేయకుండా ఇటువంటి క్యాంపులు ఇంకా ముందల రోజులలో పెట్టి జనాలకి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మన